గజం ఇవ్వాలి. రైతు కార్మికులు కూడా నెలకి 10,000 రూపాయలు ఇవ్వాలి. ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి 250 గజం ఇవ్వాలి. రైతు కార్మికులకి నెలకి 10,000 రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలి. రైతులకి ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి 250 గజం ఇవ్వాలి. రైతు కార్మికులకు నెలకి ఆర్థిక సాయం 10,000 రూపాయలు ఇవ్వాలి. ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి 250 గజం ఇవ్వాలి రైతులకి. అలాగే రైతు కార్మికులకి నెలకు 10,000 రూపాయలు ఆర్థిక సాయం ఇచ్చి ఆదుకోవాలి. రాజధాని ప్రాంత రైతు సోదరుల కార్మికులు, అలాగే మీడియా మిత్రులు, కూటమి ప్రభుత్వం అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాజధాని ప్రాంతంలో 11 సంవత్సరాల నుంచి భూములు తీసుకొని అభివృద్ధి చేయకుండా ఏదో కారణంతో కాలయాపన చేస్తూ ఉన్నారు. ఎవరు అన్నా ఏమన్నా అడిగితే వాళ్ళ మీద కేసులు, దాడులు చూస్తూనే ఉన్నారు. ఏదైనా అడుగుదామంటే భయం. సరే, నేనైతే ఫస్ట్ నుంచి ధైర్యంగా ఉండి నేను ఎక్కడైనా ఇలాంటి ఇబ్బందులు జరిగితే ప్రశ్నించడానికే ఉన్నాం. అందుకని ఏఆర్ఎస్ ఆంధ్ర సమితి పార్టీ పెట్టింది. జేకేఆర్ ఎక్కడ సమస్య వస్తే అక్కడ ప్రశ్నించడానికే ఉన్నాం. ఈ ప్రాంతంలో అయితే పడుతున్న ఇబ్బందులు, ఈ పూలింగ్ తీసుకొని 11 ఏళ్ళు డెవలప్ చేయలేదు. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా ఈ బిజినెస్ చేసుకోనికుండా ల్యాండ్ కన్వర్షన్ ఆపటం, ఎల్పీ నెంబర్లు అంటే సిఆర్డీ వెంచర్లు పర్మిషన్ రానికుండా చేయటం, అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం అయితే పార్టీలో వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుకోవట్లేదా? ప్రజల సమస్యలు వస్తే మాత్రం పట్టించు. గతం నుంచి అదే జరుగుతూ ఉంది. 11 సంవత్సరాల నుంచి కూడా. అప్పుడు 14 ఇటు రాజధాని అన్నారు, తర్వాత ఎన్టీఆర్ పుట్టిన జిల్లా నూజివీడు అన్నారు, మళ్ళీ అట్లా అయిపోయింది. ఆ తర్వాత తుళ్ళూరు అన్నారు, మళ్ళీ మొదలైంది. ఆ తర్వాత 14-15 అట్లా అయిపోతే 16లో నోటు రద్దు, 17లో GST, 18లోనేమో వాజ్పేయి లడ్డని చంద్రబాబు పెద్ద సూట్కేసు బాబు అని వాళ్ళ అవసరాలకు మాత్రమే రాజకీయ స్వార్థం కోసం పనిచేస్తున్నారు తప్పితే ప్రజలకి ఇబ్బందులు ఉన్నాయి అంటే వచ్చి నిలబడే వాళ్ళు ఎవరూ లేరు. ఏ పార్టీ కూడా సపోర్ట్ చేయటం. అట్లా అయిపోయింది. 19లో మరి మన జగన్ గారు గెలిచిన తర్వాత 3 రాజధానులు అన్నారు. కారణాలు ఏమైనా కానీ అప్పుడు ఉన్న అపోజిషన్ పార్టీ వాళ్ళు పట్టించుకోలేదు. ఇవాళ 21 రోజు దీక్ష. ఎవరైనా మరి ఎందుకు చేస్తున్నారు, మరి ఏంది డిమాండ్స్ అని అధికార పార్టీ వాళ్ళు వచ్చారా? పవన్ గారికి 21 సీటు అంటే 21 పోటీ చేస్తే 21 వచ్చి గెలిచాడనమాట. ఇవాళ 21 రోజు దీక్ష అంటే పవర్ స్టార్ లాగా ఒక స్టార్, ఒక తారీఖు అనమాట 21 అనేది. 21 రోజు దీక్ష, అటు ఆయన 21 సీటు అనమాట. కష్టం, ప్రజల కోసం కష్టపడితేనే తెలిసింది. మన అవసరాలకి ఈ ప్రజలతో నాకు సంబంధం వదిలేసి మన అవసరాలకి ఏదో పార్టీతో కలిసి పొత్తులు పెట్టుకొని ఈ విధంగా ముందుకు పోతే పార్టీలు, నాయకులు మంచి పేర్లోకి రారు. ప్రజల కోసం త్యాగాలు చేసి ప్రజల కోసం మంచి చేసిన వాళ్ళు రాజకీయంగా ఎదుగుతారు. అంతే తప్ప మన అవసరమైనప్పుడు పొత్తు పెట్టుకొని ఆ రోజు 14లో అందరూ పొత్తు పెట్టుకుని గెలిచిన తర్వాత ఇక్కడ రాజధాని పెడితే అనేక మంది పెట్టుబడి పెట్టి కొనుక్కున్నారు. వాళ్ళ కోసం మరి 19లో కూడా అలాగే కలిసి ఉంటే ఎన్ని సీట్లు అన్నా రాని, కొంచెం అసెంబ్లీలో బలం ఉండేది, అడగడానికి అవకాశం ఉండేది. ఇలా 3 రాజధాని అనేవాడు కాదు. ఆ రోజు పోరాటం చేశారో చేయలేదు. మరి ఈరోజు ఆ రోజు అయిపోయింది. మళ్ళీ ఈరోజు ఎట్టగట్ట గెలిచారు, కోటలో ఏదో పెట్టి గెలిచిన తర్వాత 2వ సంవత్సరం వచ్చింది, ఇంతవరకు డెవలప్ చేయలేదు. అడగాలి కదా, అడగదు. లేదు రేపు చివరి దాకా ఏమన్నా ఇట్టా కలిసి ఉంటారని ఏమన్నా ఉందా? అది గ్యారంటీ లేదు. ఈ విధంగా ఎవరు అవసరాలకు వాళ్ళు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థాల కోసం పనిచేస్తున్నారు తప్పితే ప్రజల కోసం, రైతు కూలీలు ప్రజల కోసం పనిచేయాలి. అప్పుడే పార్టీలు, నాయకులు సంతోషంగా ఉండరు, నాయకులు మంచి పేరు వచ్చింది అనే ఒక ఆలోచన ఉండాలి. అందుకని ఇప్పుడు సెకండ్ పూలింగ్ అన్నారు. ఆ సెకండ్ పూలింగ్ తీసుకుంటారా లేదో స్పష్టమైన హామీ. ఏ ఊళ్ళో తీసుకుంటారో ఎంత తీసుకుంటారు ఇది చెప్పి తీసుకొని గ్రామాల్లో వెంటనే ల్యాండ్ కన్వర్షన్ వదిలేసేయాలి, చేసుకొనియాలి. అలాగే ఎల్పీ నెంబర్ సిఆర్డీఏ వెంచర్ పర్మిషన్లు ఇవ్వాలి. అప్పుడే డెవలప్ అయ్యింది. లేదు బాబు గారు ప్రపంచ మేధావి అంటున్నాడు. సరే, ప్రపంచ రాజధాని కట్టాలంటున్నాడు. కట్టదలిచినప్పుడు
ఖరాఖండిగా మేము తీసుకోవాల్సింది మేము 1,00,000 ఎకరాలు తీసుకుంటున్నాం అన్నారు. తీసుకొని డబ్బులు ఇవ్వండి, ఎకరానికి ₹1,00,000 250 గజం ఇవ్వండి, ఎన్ని రోజులు తీసుకుంటే అన్ని రోజులు రైతు కార్మికులు కూడా నెలకు 10,000 ఇవ్వమని చెప్పి. అయితే డబ్బులు అడిగారు కదా, మళ్ళీ ఎకరానికి 1,00,000 అడిగి 250 గజం అడుగుతున్నారని చెప్పి మేము వెనకడిగేసాం. మళ్ళీ నారాయణ గారు వచ్చి మేము తీసుకుంటాం. ఏది క్లారిటీ? మీరు 10 కోట్లు అమ్ముకొని 20 కోట్లు అమ్ముకొని వ్యాపారం చేయాలనుకున్నాం, చేసుకోండి. ప్రజలకి ఇస్తారా, లేకపోతే ప్రపంచ రాజధాని కట్టి ప్రపంచ దేశాలందరూ పెట్టుబడులు పెడతారా? 1,00,000 ఎకరాలు అయితేనే డెవలప్ అవుతున్నారు కాబట్టి ఆ విధంగా తీసుకునేటట్టయితే స్పష్టమైన హామీ ఇచ్చి తొందరగా ఏదో నిర్ణయం చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రపంచ గిన్నిస్ బుక్లు ఎక్కుతారు బాబు గారు. నా నుంచి ప్రపంచ మేధావి అంటున్నాడు కదా. 1,00,000 ఎకరాలు తీసుకొని ఎకరానికి కోటి ఇచ్చేసి మా ప్రపంచ బ్యాంకు ద్వారా లోన్లు తెస్తారో, ప్రపంచ దేశాల వాళ్ళ కంపెనీల వాళ్ళకి ఇస్తారో, ఇచ్చి డెవలప్ చేయండి. ఒక్క రోజులో 1,00,000 ఎకరాలు బాబు గారికి అప్పచెబుతారు. గిన్నిస్ బుక్లు ఎక్కుతారన్నమాట. ప్రపంచ నాయకుడు, రాజకీయ నాయకుల్లో ఇలాంటి నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు అని చెప్పి. అందుకని తీసుకోదచ్చినా తీసుకోకపోయినా ఏదో నిర్ణయం చెప్పేసి మాకు స్పష్టమైన హామీ ఇస్తే గవర్నమెంట్కి బాగుంటుంది, ప్రజలకి బాగుంటుంది, రైతులకి, రైతు కార్మికులు అందరికీ బాగుంటుంది.